అప్పు కోసం ఎవరి దగ్గరికి పోనోడు అసలు ఈఎంఐల రూపంలో అసలు ఏమీ తీసుకున్నోడికి సిబిల్ స్కోర్ మంచిగానే ఉంటుంది కదా. సిబిల్ స్కోర్ ఎప్పుడు తగ్గుతుంది? అప్పు తీసుకున్న వాళ్ళకే తగ్గుతుంది. ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సిబిల్ స్కోర్ మంచిగానే ఉంటుంది. అంటే ఇంతవరకు ఏ రకమైన అప్పుని తీసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్ మంచిగానే ఉంటుంది. ఎప్పుడు సిబిల్ స్కోర్ పోతుంది? నువ్వు తీసుకున్న అప్పుకి సరైన టైంలో కట్టకపోతే ఆ స్కోర్ పోతుంది. అసలు ఈ సిబిల్ అనేదే పెద్ద ఫ్రాడ్. ఇది తగ్గిన సిబిల్ స్కోర్ని ఒక వారం 10 రోజుల్లో పైసలు ఇచ్చి పెంచుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు దాన్ని. ఇది మొత్తం ఒక ప్రైవేట్కి సంబంధించిన వ్యవస్థ. ఇది సుప్రీంకోర్టులో కూడా దీని మీద చాలా పిల్లులు పడ్డాయి. కానీ విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక ఆల్టర్నేట్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ వ్యవస్థకి ఏమైనా అడ్డుకట్ట వేయొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం ప్రైవేట్ వాడి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఒక వ్యవస్థ. ఇది ఇప్పుడు మొత్తం మనుషుల యొక్క జీవితాలని మొత్తం వాడే డిసైడ్ చేస్తాడు. వానికి లోన్ ఇవ్వాలన్నా వద్దా సిబిల్ స్కోర్, ఇంకోటి ఏమన్నా బ్యాంకు వీడు 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 ఎట్లా అంటాడు, వీడికి ఇంకేమన్నా ఇవ్వాలన్నా వద్దా సిబిల్ స్కోర్. ప్రతి దానికి సిబిల్ స్కోర్కే ముడిపడి ఉంటుంది. పోనీ ఆ సిబిల్ స్కోర్ ఏమన్నా జెన్యూన్గా లేకపోతే వస్తుందా అంటే తక్కువది ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ తక్కువ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే ఇవాళ ప్రామాణికం అయిపోయింది.